టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. న్యూ కాలనీలో 1.58 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగానే ఉన్నారన్న మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును సందర్శించి పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన బట్టి విక్రమార్క. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రాన్ని అన్ని విధాలా తగలేసిన వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు అని రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఎరగవరం మండలంలోని ఎరగవరం గ్రామంలో నిర్మిస్తున్న R&B మెయిన్ రోడ్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి మరొక వైపు పరుగులు పెట్టిస్తున్నారన్నారు. అభివృద్ధిలో భాగంగా ఇరగవరంలో 14 కోట్లతో ఇరగవరం నుండి తణుకు వైపు సీసీ రోడ్డు మరియు తార్ రోడ్డు నిర్మాణం, రేలంగి శివారు నుంచి ఈడూరు వరకు 31 కోట్లతో 16 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం పనులు జరుగుతున్నాయని, మొత్తం 45 కోట్ల రూపాయలు SDB నిధులతో నిర్మాణాలు, రోడ్లు అన్ని సెక్షన్ చేయడం జరిగిందన్నారు. కొన్ని ప్రారంభ దశలో మరికొన్ని దాదాపుగా పూర్తి కావస్తున్నాయని చెప్పారు. 2009లో R&B రోడ్లు, పంచాయతీ రోడ్లు నేను వేయించడం జరిగిందన్నారు. మళ్ళీ ఇప్పుడు నేనే ఈ రోడ్లు వేయిస్తున్నానని మంత్రి తెలిపారు. ఇవాళ ఈ ఇరగవరం రోడ్డు మరి ఇది 14 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ మొత్తం సిమెంట్ రోడ్డు, తర్వాత బీటీ రోడ్డు, డబల్ రోడ్ చేసి ఈ రోడ్డు వేసే కార్యక్రమం తీసాం. దీని మీద చంద్రబాబు నాయుడు కూడా కామెంట్ చేశాడు. ఆయన 5 సంవత్సరాల్లో ఏ R&B రోడ్డు చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలతో పాటు రోడ్లన్నీ కూడా చేస్తున్నారు. ఇవాళ మొత్తం మన నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని మొదటి స్టేజ్లో ఉన్నాయి, కొన్ని పని స్టేజ్లో ఉన్నాయి. అప్పుడు 2009లో నేనే రోడ్లు పోసాం, R&B రోడ్లు, పంచాయతీ రోడ్లు. ఇప్పుడు మళ్ళీ మేమే పోస్తున్నాం. ఏదైతే PNGSY రోడ్లు, ఈ రోడ్లు మొత్తం పూర్తిగా నియోజకవర్గం అంతా కూడా ఫిబ్రవరి నాటికి అన్ని రోడ్లు కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళకి సిగ్గుండాలి అడుగుతానికి. వాళ్ళ 5 సంవత్సరాల్లో కూడా నిమ్మక నీరెత్తినట్టు దోచుకో పంచుకున్నారు, తినేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున చేశారు. ఇలా గ్రామంలో RPK సెంటర్ కానీ, మన సెక్రటరీ బిల్డింగ్లు కానీ, హెల్త్ సెంటర్లు కానీ, డిజిటల్ లైబ్రరీలు కానీ, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా అన్ని గ్రామాల్లోనూ చేయటమే కాకుండా రోడ్లు, డ్రైన్లు కూడా పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం మేము చేస్తున్నాం. మీరు ఇచ్చేపు కూడా 5 సంవత్సరాలు కూడా ఏదైతే ఏలుపూరు రోడ్డు పోసారో దానికి ₹1 ఇవ్వలేదు. ఆ డబ్బు కూడా మేమే ఇచ్చాం, 18 కోట్ల రూపాయలు. చేత ఇవాళ ఏ పని చేసినా ఈ ప్రభుత్వమే చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం సాక్షాత్తు ఆ చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ రోడ్డు ఆల్రెడీ ఎడల్ప్ చేసాం. పైన పోసే రోడ్డు ఉంది, దానికి 4 రోజులు లేట్ అయిందనేటప్పటికీ ఇక్కడ రోడ్లు లేవు, ఏమి లేవు, ఎలా ఉన్నాయి చూడని కామెంట్ చేస్తున్నాడు. నువ్వు వేసుంటే సిగ్గు లేకుండా ఈ పరిస్థితి ఉండేది కాదు. మాకు రాష్ట్రాన్ని తగలేసావు కాబట్టి అన్నీ మేము చేయవలసి వస్తుంది, మేము చేస్తున్నాం. అంచేత ఈ నియోజకవర్గంలో R&B రోడ్లు, ER రోడ్లు అన్నీ కూడా మేము పోస్తున్నాం. క్రీడలతోనే క్రీడాకారులు ఐక్యమత్య భావం కలుగుతోందని జిల్లా ఎస్పీ శ్రీమతి GR రాధిక హితవు పలికారు. శనివారం సాయంత్రం ఎచ్చెర్ల పోలీస్ మైదానంలో జిల్లా స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి GR రాధిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ స్పోర్ట్స్ కార్యక్రమాలు శుక్రవారం, శనివారం 2 రోజుల పాటు జరిగాయి. ఈ క్రీడల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు జిల్లా ఎస్పీ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. వాలీబాల్, క్రికెట్లో ఆర్మ్డ్ పోలీసు సిబ్బంది విజేతలుగా నిలిచారు. కబడ్డీలో కాశీబుగ్గ, టగ్ ఆఫ్ వార్లో టెక్కలి జట్టు విజేతలుగా నిలిచారు. ఓవరాల్ అథ్లెటిక్ విజేత హోంగార్డ్ విశ్వనాథం, ఆల్రౌండర్గా ఆర్మ్డ్ పోలీసు సిబ్బంది విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఆటలలో ఓ జట్టు విజేతగా నిలవాలి అంటే ఆ జట్టులో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఆడితే విజేతలుగా నిలుస్తారని, జట్టులో సభ్యులందరికీ ఐకమత్య భావం కలుగుతుందని ఎస్పీ అన్నారు. పోలీసులు విధి నిర్వహణలో అనేక ఒత్తిడులు, మానసికంగా, శారీరకంగా గురవుతారని, కావున పోలీసు ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ఆటల్లో కానీ, ఎక్సర్సైజ్లో కానీ ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయిస్తే రిటైర్డ్ అయిన తర్వాత మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని ఎస్పీ తెలిపారు. కంప్లీట్గా వాళ్ళని ప్రాక్టీస్ చేసి రాష్ట్ర పోలీసు శాఖను రిప్రజెంట్ చేస్తూ నేషనల్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా వాళ్ళు ప్రైజెస్ తెచ్చుకున్నట్లయితే వాళ్లకు ఇంక్రిమెంట్స్ అడిషనల్గా ఇవ్వడం ఉంటుంది. అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో యాక్సిలరీ ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా దేశం తరఫున ప్రతిభ చూపినటువంటి వాళ్ళని ఆ ఇండివిజువల్ ఈవెంట్స్ లో కానీ గ్రూప్ ఈవెంట్స్ లో కానీ బెస్ట్ ప్లేయర్స్ ని ఐడెంటిఫై చేసి ఇంటర్నేషనల్స్ కూడా పంపించడం జరుగుతుంది. మీరు చూస్తూనే ఉంటారు, గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్ర పోలీసు శాఖ నుంచి అనేక ఈవెంట్స్ లో, అది టెన్నిస్ కావచ్చు, టేబుల్ టెన్నిస్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ ఈవెంట్స్ లో వెళ్ళి రాష్ట్ర పోలీసు శాఖకి మెడల్స్ తెచ్చినటువంటి వివిధ ప్లేయర్స్ చాలా జిల్లాల నుంచి ఉన్నారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగానే ఉన్నారని రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గత కొన్ని రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న నిరసనలో భాగంగా శనివారం మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చి అంగన్వాడీ కార్యకర్తలు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ, మీరంతా వినతిపత్రం ఇచ్చేందుకు వస్తున్నారన్న సమాచారంతో క్యాంప్ ఆఫీసులో చాలాసేపు చూశానన్నారు. కానీ పాలకొల్లులో కొన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాలకు అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చిందన్నారు. అయినప్పటికీ మీరంతా నా కోసం వస్తున్నారని తెలుసుకొని సగంలోనే నిలిపివేసి వచ్చినట్లు చెప్పారు. ఇంతకుముందు మీరు ఇచ్చిన వినతి పత్రం నిన్న భీమవరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, మీ సమస్యలు పరిష్కరించేందుకు ఆయన సిద్ధంగానే ఉన్నారని, ప్రభుత్వం తరపున నాయకులు అంగన్వాడీ నాయకులతో చర్చలు జరుపుతున్నారన్నారు. చర్చల్లో మీ యొక్క కొన్ని డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందన్నారు. మిగిలినవి కూడా పరిష్కారం అవుతాయని మంత్రి చెప్పారు. మనం తిరుపతిపురం నుంచి బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చేయాలి, అక్కడికి వచ్చేయాలని మీరు వాట్సాప్ లో పెట్టి అన్నీ విన్నాను. పాపం మీరు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి నేను 9:45 దాకా ఇక్కడ కూర్చున్నా. ఇవాళ పాలకొల్లో ఓపెనింగ్లు ఉన్నాయి, 9 గంటలకే వెళ్ళాలి. నేను 9 గంటలకి వాటర్ ట్యాంకులు ఈ ప్రోగ్రామ్స్ ఉంటే, సరే మీరు మీతో మాట్లాడిన తర్వాత వెళ్దామని చెప్పి నేను 9, 9:15, 9:30, 9:40 దాకా ఇక్కడ కూర్చుని అక్కడ పాపం ప్రసాద్ రాజు వేరే వాళ్ళు అందరూ వచ్చేసారని చెప్పి వెళ్ళి ఇంకా 2 ఉన్నా కానీ నేను వచ్చేసాను మాట. ప్రసాద్ రాజు చేసుకుని మీరు కూర్చున్నారు కదా అని. సంతోషం సార్ మాకు కూడా. ఏదైతే నాకు మొన్న ఇచ్చారో అది నిన్న సీఎం గారు పక్కన కూర్చుని నేను మాట్లాడి ఆయన చెప్పడం జరిగింది. ఇలా మా వాళ్ళందరూ అంగన్వాడీ వాళ్ళు వచ్చారు, ఇది పరిస్థితి అంటే నాయకులు వాళ్ళ నాయకులు కూడా వస్తున్నారు, మన వాళ్ళు కలిసి మాట్లాడుతున్నారు. మనం 10కి 9 ఓకే చేస్తాం. ఇంకా వాళ్ళు ఏదైతే జీతాలు పెంచవలసిందో దానికాడ ఆగింది, అది ఆల్రెడీ మాట్లాడుతున్నారు, సెట్ అవుతుంది, మనం మాట్లాడదాం అని చెప్పాడు అనమాట. ఆయన పాజిటివ్గానే ఉన్నారు. అయితే మన ఇంట్లో పెత్తనం చేసేటప్పుడు మీరు ఉంటారు కదా, అప్పుడు మీ భర్తల కన్నా మీరే పెత్తనం చేస్తారు, అవునా కదా? ఇంట్లో డబ్బులు బట్టి ఇంట్లో ఖర్చులు అవి బడ్జెట్ అంతా మీరే చూస్తారు కదా. ఆ భర్త జీతం చెప్తే దాన్ని పాలకింత, దీనికింత, కూరగాయలకింత, మాంసానికింత అని సర్ది మీరే కదా, కాదా? నువ్వు కాదా? అదే పెత్తనం అంటారు దాన్ని. ఇంటి పెత్తనం ఎవరు చేస్తారు? ఆయన అపాయింట్ పట్టుకొస్తాడో దాన్ని చదివేదంతా మీరే కదా. ఇప్పుడు నాకైతే నేను ఇది పాల బిల్లు నేను ఇవ్వను, కరెంటు బిల్లు నేను ఇవ్వను, కూరగాయల బిల్లు నేను మా ఆవిడ. అలాగే నేను చెప్పాను అనమాట. అంటే నేననేది ఏంటంటే ఆయన చాలా మంచి మనసు, చేతిలో రూపాయి అంటే ఇంకా ఆగదు, ఇచ్చేయాలంతే. చాలా ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు సాల్వ్ చేస్తారు. మీ నాయకుల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ కూర్చుంటున్నారు, చర్చలు నడుస్తున్నాయి, జరుగుతాయి. నేను ఎవరైతే కూర్చున్నారో ఆ చర్చల్లో నన్ను కూడా పిలవమన్నా, నేను కూడా వెళ్ళే అవకాశం ఉంది. వెళ్తే కూడా నేను మీ తరఫున మంచిగా మరి 9 కానించి ఇప్పటి వరకు కూడా మేము ముట్టడి చేస్తూనే ఉన్నాం. మంత్రి గారు వచ్చారు, విషయాలు మాట్లాడారు. నేను మా సమస్యలు, న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి. నిన్న భీమవరం ముఖ్యమంత్రి గారు వచ్చారు, మా సమస్య మీద మాట్లాడలేదు అని చెప్పి మేము అడిగితే వారు నిన్ననే మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం, మీ సమస్యలు వెంటనే పరిష్కరిస్తాం, తొందరలో అతి తొందరలో కూడా సమస్య పరిష్కరిస్తాం. ఏదైనా చర్చలో కూర్చుంటే నేను కూడా మీ తరపున వెళ్ళి మంత్రివర్గంలో చర్చల్లో నేను కూర్చుని అంగన్వాడీ సమస్యల పరిష్కారం అయ్యేలాగా మాట్లాడతానని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చారు.
భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును సందర్శించి ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలన చేసి పవర్ ప్లాంట్ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మాత్యులు బట్టి విక్రమార్క, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి ఐఏఎస్, ఓఎస్డి కృష్ణ భాస్కర్ ఐఏఎస్, పినపాక ఎమ్మెల్యే పానం వెంకటేశ్వరులు, వైరా ఎమ్మెల్యే మాలూత్ రామ్దాస్ నాయక్, మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోదెం వీరయ్య, కాంగ్రెస్ నాయకులు, సంబంధిత విద్యుత్ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 9.5 ఏళ్లలో విద్యుత్ కొనుగోలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన బకాయిలు 59,580 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిందన్నారు. సాధ్యమైనంత వరకు సమగ్ర సమాచారాన్ని తెలుసుకొని రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతామన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ అంటేనే మేము మీ వెంటనే కరెంటు అనే విధంగా తలకు మించిన భారంగా అప్పులు చేసిందన్నారు. గత ప్రభుత్వం చేసిన ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజల ముందు పెట్టడమే నా బాధ్యత బట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కోసం కేవలం 7,259 కోట్లు మాత్రమే అప్పు చేసింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ నుంచి అప్పులు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగే నాటికి పవర్ పర్చేస్ పేరు మీద ఉన్నటువంటి బకాయి కేవలం 7,259 రూపాయలు మాత్రమే. కేవలం 9.5 ఏళ్ళు 10 ఏళ్లలో 59,580 కోట్ల రూపాయలు కేవలం పవర్ పర్చేస్ కోసం ఖర్చు పెట్టింది కొన్నది. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసి కరెంట్ కొనడానికి ఇంత నేను భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పెడుతున్నా, యాదాద్రి పవర్ స్టేషన్ పెడుతున్నాని దానికి అప్పు, దానికి ఆ రెండింటికి 50,000 కోట్లు. మళ్ళీ ఏడ చూసినా అంటే అంది వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ని అప్పుల రూపేణ తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని, సమాజాన్ని అత్యంత భయంకరమైన ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం నెట్టేసింది. అందుకే వాస్తవ విషయాలన్నీ కూడా మేము మొన్న సాధ్యమైనంత మేరకు శాసనసభలో బయట ప్రజలు చెప్పడం కోసం ప్రయత్నం చేశాం. వైట్ పేపర్, శ్వేతపత్రం రూపే ఈ ఆందోళనకరమైనటువంటి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు చూస్తూ ఉంటే ఒక్కొక్క శాఖకి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి ట్రాక్ మీద పెట్టాలంటే చాలా నిబద్ధతతో, ప్రణాళికాబద్ధంగా, ముందు చూపుతో ఆలోచన చేసి దీన్ని అడుగులు ముందు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక్కరోజు కూడా నిరుపయోగంగా పెట్టకుండా సాధ్యమైనంత మేరకు డిపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా రివ్యూ చేస్తూ కేవలం రాజధానిలో ఉండి కాకుండా క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో వాటి దగ్గర కూడా వెళ్ళి ఉన్నటువంటి సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని సాధ్యమైనంత మేరకు వాస్తవ పరిస్థితులన్నీ రాష్ట్ర ప్రజలకి, ఈ స్టేక్ హోల్డర్స్ అందరికీ చెప్పి ఇది మన రాష్ట్రం, మన ముందు ఉన్నటువంటి పరిస్థితి, మనం వేసుకోవాల్సిన గోలు, భవిష్యత్తులో మనం నడవాల్సిన పరిస్థితి, బాట, వాటన్నిటిని కూడా సక్రమంగా వేసుకొని ముందుకు పోవడం కోసం ప్రయత్నం అంతా చేద్దామని చెప్పి ప్రజలు కూడా తెలియజెప్తూ, ఈ వాస్తవ పరిస్థితులు మీ అందరూ చెప్పకపోతే నాది తప్పుగా మిగిలిపోతుంది. గుంటూరు నగరంలోని దిశ పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి అర్బన్ ఎస్పీ ఆఫీస్ సందర్శించారు. దిశ పోలీస్ స్టేషన్కు వచ్చిన కొంతమంది ఫిర్యాదుదారులతో వారి సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణమే స్పందించి వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దిశ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులపై దృష్టి సారించి కేసుల దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. దిశ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీలలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను మరియు ఇతర విశేషాలు స్థానిక సిఐ నరేష్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిఐ కేసు దర్యాప్తునకు పెండింగ్ కేసులలో పలు సూచనలు చేశారు.
పోలీస్ స్టేషన్కు ఫిర్యాదుదారుల ఫిర్యాదులను పరిశీలించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఫిర్యాదు తప్పకుండా రిసెప్షన్ రిజిస్టర్లో వ్రాయటం, రసీదు ఇవ్వటం, పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుంది అనే నమ్మకం కలిగించాలని స్టేషన్ సీఐకు సూచించారు. దిశ పోలీస్ స్టేషన్ నందు పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో కాలేజీల దగ్గర, స్కూల్స్ దగ్గర దిశ చట్టం గురించి మరియు విజిబుల్గా ఉండేలా దిశ వాహనాలను నడిపి మహిళలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దని హైదరాబాద్ జేటీసీగా బాధ్యతలు రమేష్ స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనదారులు క్రమశిక్షణతో డ్రైవింగ్ చేయాలని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ అన్నారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. శనివారం జేటీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఆర్టీఏ సేవలను వినియోగించుకోవాలన్నారు. సేవలు పొందడంలో వాహనదారులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వాహనదారులు బాధ్యతగా వ్యవహరించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ మరణాలకు కారణమయ్యేలా వాహనాన్ని నడపడం వంటి ఘటనల్లో డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పారు. 31న న్యూ ఇయర్ పార్టీల హడావుడి ఎక్కువగా ఉంటుందని, ఖచ్చితంగా వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లి గ్రామంలో గత 2 రోజుల నుండి రోడ్డుకి గ్రామస్తులు నిరసన తెలుపుతున్నారు. గ్రామంలో ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నారని తెలిసి కేసానుపల్లి గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. గత 50 సంవత్సరాల నుండి ఈ గ్రామంలోనే నివసిస్తూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే కొన్ని వందల కుటుంబాలు ఇళ్లు, ఉపాధి కోల్పోయి రోడ్డున పడతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మావి, మేము ఇల్లు, ఉపాధి కోల్పోతే ఎలా బ్రతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టకుండా అండర్ బ్రిడ్జ్ వేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం, లేదంటే ఆత్మహత్యలకు సిద్ధమంటున్న కేసానుపల్లి గ్రామస్తులు. మరి కారంపూడి దాచేపల్లి తిరిగి రోడ్డుని రైలు కట్ట దగ్గర ఫ్లైఓవర్ వేస్తున్నారు మాకు సమాచారం వచ్చింది. మరి ఆ సమాచారం ప్రకారం మేము రైలు కట్టమ్మడ కానీ అక్కడ కేసనపల్లి నుంచి తిరిగే వాళ్ళు కానీ 2,000 కుటుంబాలు ఇక్కడ రోడ్డు మీద పడతాయి. కాబట్టి మాకు ఫ్లైఓవర్ వద్దు, అండర్ గ్రౌండ్ మాకు కావాలని కోరుకుంటూ మరి ఈ ఫ్లైఓవర్ కాంట్రాక్టులకు మేము వినిపించుకుంటున్నాము. ఎందుకంటే కారంపూడి రోడ్లో కేసనపల్లిలోని రైల్వే గేటు వేయటం సుపరిణామం కానీ అనేక వాహనదారులు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. అయితే తరతరాలుగా ఇక్కడ కింద బ్రిడ్జి అనేది తరతరాలుగా వస్తుంది. ఇక్కడ కింద స్తంభం లోతుంది. ఇక్కడ ఇంజనీరింగ్ ప్లాన్ కానీ ఏ ప్లాన్ అయినా కానీ కింద బస్సులు కానీ వెహికల్స్ పోతాయి, పైన రైలు పోయేది తరతరాలుగా వస్తున్న మన ఇంజనీర్లు చెప్పిన వాస్తవం అది. కానీ ఇవాళ కాంట్రాక్టుల లబ్ధి కోసం ఫ్లైఓవర్ అని చెప్పి ఈ రోడ్డు వైపులో ఉన్న ఇల్లు మొత్తం కూడా మూసివేసి వాళ్ళని అనాథులు చేసి ఇబ్బందులు పాలు చేసే పని రైల్వే వారు చేస్తున్నారు. కాబట్టి మేము కేసనపల్లి గ్రామస్తులు విన్నపం చేస్తున్నాం. దయచేసి మీరు చరిత్రలో పురాతనంగా ఏ విధంగా ఉందో ఆ విధంగా కింద బ్రిడ్జి చేసి. మండలం కేసనపల్లి గ్రామం 2 మండలాలను కలుపుతా, దాచేపల్లి మండలం, కారంపూడి మండలం 2 మండలాలు కలుపుతుంది. ఈ పరిధిలో మాకు ఫ్లైఓవర్ వస్తుందనే ఉంది. ఫ్లైఓవర్ కాకుండా అండర్ బ్రిడ్జి కావాలని దాచేపల్లి, కేసనపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు. దీనివల్ల స్కూల్ పిల్లగాలు మీ కేసనపల్లి పరిధిలో ఈ ఫ్లైఓవర్ పరిధిలో 2 స్కూళ్ళు ఉన్నాయి. 2,000 మంది పిల్లగాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. కొన్ని వందల కుటుంబాలు గత 50-60 సంవత్సరాలుగా 100 కుటుంబాలు గ్రామానికి ఆనుకొని ఉన్నాయి. వాళ్ళ ఇల్లు కోల్పోతారు, వాళ్ళ ఉపాధి కోల్పోతారు. నీటి వసతులు అసలే అంతంత మాత్రం ఉన్న నీటి వసతులు ఈ ఫ్లైఓవర్ వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. కొన్ని వందల కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి. అందువల్ల ఈ ఫ్లైఓవర్ వద్దు, మాకు అండర్ బ్రిడ్జి కావాలి. అండర్ బ్రిడ్జి ఏదైనా కాని పక్షంలో నార్మల్గా ఉంచినా మాకు ఇబ్బందిగా లేదని కేసనపల్లి గ్రామ ప్రజలు దాచేపల్లి మండలం తరపున అధికారులను విన్నపించుకుంటున్నారు. మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ ఫ్లైఓవర్ పడుతుందని మాకు సమాచారం వచ్చింది. ఈ ఫ్లైఓవర్ వేస్తే కొన్ని వేల సంవత్సరాల నుంచి దాదాపు 40-50 సంవత్సరాల నుంచి నిరుపేద కుటుంబాలు దాదాపు 150 నుంచి 200 మంది కుటుంబాలు ఉన్నారు. ఈ ఫ్లైఓవర్ కనుక వేస్తే ఆ 200 మంది కుటుంబాలు రోడ్లు పడి చాలా బాధపడతారు. కావున దీన్ని తక్షణమే అండర్ గ్రౌండ్ వేసే ప్లాన్ చేయండి. ఫ్లైఓవర్ అయితే దయచేసి వద్దు. మీ సమస్య కోసం జనాల్ని అయితే ఇబ్బంది పెట్టద్దు. 200 మంది కుటుంబాలు రోడ్డును పడితే చాలా సమస్య బాగోదు. దయచేసి అండర్ గ్రౌండ్ వేసే ప్లాన్ చేయండి. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దయచేసి మాకు వద్దు. శ్రీకాకుళం నగరంలో డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని శ్రీకాకుళం 1 టౌన్ ఎస్ఐ గణేష్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణ వాసులందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరైతే ఈరోజు
వేడుకలు జరుపుకుంటారో రాత్రిపూట ఇతరులకి ఎవరికి ఇబ్బంది లేకుండా డీజేస్ సౌండ్స్ బాగా పెంచేసి ఇతరులకి ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకోవాలని మా యొక్క విన్నపం. ప్రత్యేకించి డ్రంక్ అండ్ డ్రైవ్ ఈరోజు విధులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే అన్ని ప్రధాన కూడళ్ళు కూడా మా పోలీస్ సిబ్బంది పహారా కాయడం జరుగుతుంది. అలాగే వీధుల్లో కూడా పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ఆకతాయిలు మహిళలు కానీ లేదా ఇతరులు కానీ వేధించే పరిస్థితి ఉంటే ఎవరైనా మనకి 100 కాల్కి ఫోన్ చేయవచ్చు. వితిన్ టైంలో మనం అందరం కూడా పోలీస్ సిబ్బంది స్పందించడం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా మీరు ఇమీడియట్గా ఫోన్ చేయండి. 60-842 కానీ 630990-814 CA గారికి కానీ 24 గంటలు మీరు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం. మీకు ఎవరైనా ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటే ఈ నెంబర్కి డయల్ చేయొచ్చు, లేదా 100 కానీ 112 కానీ ఎప్పుడైనా మీరు డయల్ చేస్తే మీకు వితిన్ టైంలో వచ్చి ఇష్యూని క్లియర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి రోడ్డు మీద కేకులు కట్ చేయడం, ఇటువంటివి ఏవి కూడా అలౌ చేయడం ఉండదు. పట్టుకొని మేము వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే మైనర్లకు కానీ లేకపోతే ఇటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి కానీ వెహికల్స్ ఇచ్చినట్లయితే వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేదా వెహికల్స్ ఓనర్ వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ యొక్క సంబరాన్ని జరుపుకోవాలి తప్ప 31 డిసెంబర్ 31 జనవరి 1 కానీ ఇతరులకి లేదా వ్యక్తులకి కానీ లేదా ఇతర రిలీజియస్ వాళ్ళకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు కానీ సంఘటనలు కానీ రావని కల్పించడని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందస్తుగా నమస్కారం. న్యూ కాలనీలో 1.58 కోట్ల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్ను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగా ఉంటూ ప్రజల గొంతు వినిపించేందుకు ఎప్పుడూ ముందుంటానని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిగిలిన పనులకు సంబంధించి టెండర్స్ పిలుస్తున్నామని వాటిని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో సర్క్యులేషన్ ప్యాటర్న్ అమలులో ఉన్న ఏకైక కార్పొరేషన్ మనదే అని, నగరాన్ని అందంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. 20 ఏళ్ల క్రితం పట్టణానికి సంబంధించి ఏర్పాటు చేసిన గార్బేజీ యార్డు నిండుకుందని, అక్కడ 19 కోట్లతో చెత్తను తొలగించే పనులు జరుగుతున్నాయని అన్నారు. అనంతరం పుప్పాలవారి వీధిలో 15.6 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించారు. తుమ్మా వీధిలో 9.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును సైతం ప్రారంభించి స్థానికులతో మమేకమయ్యారు. దండి వీధిలో 16.5 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అది గట్టిగానే నేను వ్యతిరేకిస్తాను. ఒక బలహీనుడు ఉంటే ఆడికి ఆశ దొబ్బడం, అది ఆక్యుపై చేసేయడం, ఇట్లాంటివన్నీ నేను ఎప్పుడు అంగీకరించాను. నా భర్త శత్రువు అయినా సరే అవతలవాడు దానికి వ్యతిరేకంగా నిలబడతాను, గొంతెత్తాను, అధికార యంత్రాంగాన్ని దానికి ఉపయోగిస్తాను. ఎవరు దాన్ని రికమెండ్ చేసినా నేను అంగీకరించాను. అందుకోసం నా దగ్గర అలాంటి ఎవరు పట్టుకొని రారు, పట్టుకొని నేను వినను దాన్ని. ఇవన్నీ ఒక ప్రతినిధికి ఉండాల్సినటువంటివి. అది గొప్పని మాత్రం నేను అన్ను. ప్రతినిధి ఉండాలి. నిజాయితీగా డబ్బు తీసుకుంటే తప్పు, కానీ నిజాయితీగా ఉంటే అది గొప్పతనం ఏముంది, ఉండి తీరాలి. ప్రతినిధి అన్నట్టు నిజాయితీగా ఉండాలంటే. లంచం తీసుకుంటే తప్పు. నువ్వు లంచం తీసుకోవాలి, నేను గొప్పవాడిని ఉండడానికి లేదు. లంచం తీసుకోకూడదు అంతే, ప్రతిఫలం ఆశించకూడదు అంతే. ఇది ఇప్పుడు ఇంకా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాతో ఈ ప్రతి కుటుంబం నాతో ఏదో ఒక తాను గెలవటమే కాదు, తనతో పాటు బృందాన్ని సైతం గెలిపించేవాడే అసలు సిసలైన విజేత అని పాతపట్నం నియోజకవర్గం సీనియర్ నాయకుడు సిరిపురం తేజస్వరరావు అన్నారు. పాతపట్నం మినీ స్టేడియంలో 41వ ఆంధ్రప్రదేశ్ అంతర జిల్లాల స్త్రీ పురుషులు టెన్నికాయిట్ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిపురం తేజస్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీయటానికి ఇలాంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. స్పోర్టివ్ యాటిట్యూడ్ ఉండాలా, స్పోర్ట్ స్పిరిట్ ఉండాలా, స్పోర్టివ్నెస్ ఉండాలా. వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి స్పోర్టివ్ స్పిరిట్ అంటే? స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఏమీ లేదు. మనం ప్రత్యర్థులుగా ఆడుతున్న ఆట అయిపోయిన తర్వాత విజేత ఎవరైనా ఓడిపోయిన వాడికి షేక్ హ్యాండ్ ఇవ్వడం మన ఆనవాయితీ, అవునా? షేక్ హ్యాండ్ ఎందుకు? మనస్పర్ధలు ఉండవు దీంట్లో. ఇద్దరం పోటీ పడ్డాం, ఈరోజు నువ్వు గెలిచావు, రేపు నేను గెలవచ్చు, ఐ విల్ ట్రై ఫర్ నెక్స్ట్ టైం. అది స్పోర్టివ్ స్పిరిట్. ఇక్కడ ద్వేషాలు, కోపాలు ఇలాంటివి ఏమీ ఉండవు.
అందుకే స్పోర్ట్ స్పిరిట్ అంటారు. ఇంకొకటి స్పోర్ట్స్లో ఉండేది ఏంటంటే, ఈ రోజుల్లో 10 నిమిషాలు టైం దొరికితే చాలు, ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చెట్టు కిందకో పుట్ట కిందకి వెళ్ళిపోయి యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఈ మధ్య రీసెంట్గా పిల్లలే రీల్స్ ఇన్ని చేస్తున్న టైంలో ఇంత టైం స్పెండ్ చేసి ఈ స్పోర్ట్ కోసం మీరు కంట్రిబ్యూట్ చేశారు కదా మీ టైం, దానికి మీ అందరికీ అభినందిస్తున్నా. చాలామంది పిల్లలు చాలామంది టైం వేస్ట్, నిజంగా చెప్తున్నా. ఈ రోజుల్లో గ్రౌండ్స్లో పిల్లలు కనిపించట్లేదు, చెట్ల కింద రూమ్స్లను ఏసీ ఆన్ చేసి రూమ్లో ఉండి కనిపిస్తారు. ఏంటంటే వాట్సాప్ చూస్తున్నా, ఫేస్బుక్ చూస్తున్నా, యూట్యూబ్ చూస్తున్నా. ఇదే ప్రపంచ మేధస్సు అంతా దీంట్లోనే ఉంటుంది అనుకుంటున్నాడు. వాడికి ఎంత మేధస్సు అయినా ఉండొచ్చు కాక ఫిజికల్గా వాడు ఫిట్గా ఉండాలి, అది లేకపోతే అది వేస్ట్. మీరు ఫిజికల్గా ఫిట్ ఉన్నప్పుడే మెంటల్గా మీరు ఫిట్గా ఉంటారు. అసలు ఫిజికల్ ఫిట్నెస్ మీకు లేదంటే మీకు మెంటల్ ఫిట్నెస్ లేనట్టే. మీరు ఇంకొకటి, మీకు ఇంకో మాట చెప్తున్నా, మీరు వివిధ జిల్లాల నుండి వచ్చారు కదా, మీకు ఇంకొక పేరు ఉంది స్పోర్ట్స్మెన్కి, మీరంతా రాయబారులు అంటే తెలుసు కదా. ఇప్పుడు మీరు వచ్చారు ఎక్కడ, అనంతపూర్ నుంచో, నెల్లూరు నుంచో, కడప నుండి వచ్చేవాడికి మీ యాస, మీ భాష, మా యాస, మా భాష, మా ప్రాంతం, మీ ప్రాంతం, ఈ కంపారిజన్ ఎలా ఉందిరా శ్రీకాకుళం, ఎలా ఉందిరా పాతపట్నం అంటే మీరు వెళ్ళి చెప్పగలుగుతారు. ఇలా ఉంటారు ఇక్కడ మనుషులు, ఇలా మాట్లాడతారు, ఇలా భోజనం, వీళ్ళు ఆచార వ్యవహారం. మీ దగ్గరికి వస్తే రాగి సంబడి తినాలి, రాగి సంగటి. అనంతపూర్, కడప, కర్నూలు, రాయలసీమ వస్తే మా దగ్గర ఎవరన్నా తింటారు. అవునా? రకరకాలు మన ఆచార వ్యవహారాలు. ఇవన్నింటికి ఏంటంటే ఒకరి ద్వారా ఇంకొకరు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇంకో ప్రాంతం ఎలాగుంటుంది, మీ భవిష్యత్తులో మీరు చెయ్యబోయేటప్పుడు పలానా ప్రాంతం మేము వెళ్ళాం, పలానా ప్రాంతంలో ఎలా ఉన్నారు, ఆ ప్రాంతం ఎలాగుంది, ఆ ప్రాంత ప్రజలు ఎలా ఉన్నారు, అక్కడ టీచర్స్ ఎలాగున్నారు, అక్కడ స్టూడెంట్స్ ఎలాగున్నారు, వాళ్ళు మీకు ఎలాంటి ఆతిథ్యం ఇచ్చారు, ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి. ఇంకొకటి ఫైనల్గా జనరల్గా స్పోర్ట్స్ మ్యాన్కి ఉండాల్సింది ఏంటంటే నాయకత్వ లక్షణం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. గడిచిన 4.5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత పోరాట ఫలితంగానే గుంటూరులో శిల్పారామం ప్రారంభానికి నోచుకుందని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ తెలియజేశారు. 4.56 కోట్ల వ్యయంతో 90% పనులు పూర్తి చేసిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వైకాపాల చేతుల్లో పెడితే మిగిలిన 10% పనులు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వానికి 4.5 ఏళ్ల కాలం పట్టిందంటే 4.5 ఏళ్ల శిల్పారామాన్ని పాతిపెట్టి ఎన్నికలకు 6 నెలల ముందు ప్రారంభం చేయడంలో అంతర్యం ఏమిటి? ప్రజలకు వైకాపా కష్టపడి కట్టించి ఇచ్చినట్లు చూపుతూ నమ్మబలికే ప్రయత్నం తప్ప వేరొకటి కాదని అన్నారు. గతంలో గుంటూరు జిల్లా తెలుగు యువత అనేకసార్లు శిల్పారామం ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పోరాటం చేసింది. అంతేగాక భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు యాత్రలో భాగంగా గతంలో చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం చేసిందో టీడీపీ ముఖ్య నేతలతో కూడిన బృందం వచ్చి పరిశీలించిందని గుర్తు చేశారు. తెలుగుదేశం తెలుగు యువత పోరాట ఫలితంగానే ఈరోజు గుంటూరు ప్రజలకి శిల్పారామం అందుబాటులోకి వచ్చిందని 2023వ సంవత్సరం రివ్యూలో భాగంగా చూపేందుకే ఈ రోజు ఇక్కడకు వచ్చామని తెలియజేశారు. నమస్కారం. మనం చూస్తున్నాం గుంటూరు నగరంలోని ఏపీ పర్యాటక శాఖ సంబంధించిన శిల్పారామం. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 4 కోట్ల రూపాయల 56 లక్షల వ్యయంతో ఈ శిల్పారామాన్ని గుంటూరు నగర ప్రజలకు అంకితం చేయాలని చెప్పి నిర్మిస్తే 90% పనులు పూర్తయిన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే టైంకి కావాలని జాప్యం చేసి 4.5 ఏళ్లుగా పాడుపెట్టి 90% పనులు పూర్తయిన శిల్పారామాన్ని 10% పనులు పూర్తి చేయడానికి కూడా వాళ్ళకి 4.5 ఏళ్ల కాలం సమయం పట్టింది. ఎందుకు పట్టిందంటే ఈ 4.5 ఏళ్లు దాన్ని కదిలించకుండా శిల్పారామాన్ని అంతే ఉంచి ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా గారు వచ్చి మొన్న ఇక్కడ హంగు ఆర్భాటాల మధ్య ఓపెనింగ్ చేసుకుని వెళ్ళారు. కాకపోతే ఓపెన్ చేశారు, మేము కట్టించింది ఓపెన్ చేసినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ మీ పేరు వేసుకున్నా మేము బాధపడలేదు. కానీ ఈ 4.5 ఏళ్ల కాలంలో వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళేదో కట్టినట్టు ఈ 4.5 ఏళ్ళు కట్టడానికి సమయం వీళ్ళు సొంత ఖర్చులతో ప్రభుత్వం కట్టించినట్టు ప్రజలను నమ్మించడానికి ఇంత తాత్సారం చేశారు. అటు టిట్కో ఇల్లు అంతా చేశారు. అంటే ఈ 4.5 ఏళ్ళు పాడుపెట్టి వీళ్ళతో ఇప్పుడేదో కట్టించి ఇచ్చినట్టు ప్రజలను నమ్మిద్దామని చెప్పి ప్రజల్ని తప్పుదో పడించడానికి ఇది ఒక స్ట్రాటజీగా భావించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా గత 2.5 సంవత్సరాల కాలంగా తెలుగు యువత పోరాట ఫలితంగానివ్వండి, తెలుగుదేశం పార్టీ పోరాటంలో భాగం. ఎందుకంటే గతంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఇక్కడ 2 సార్లు నిరసన కార్యక్రమాలు తెలియజేశాం. తర్వాత భవిష్యత్తు గ్యారంటీ బస్సు యాత్రలో కూడా ఏదైతే ఈ జోన్ 3 బస్సు యాత్రలో కూడా ఈ శిల్పారామాన్ని పెట్టి మనం చేసిన గంతగా చెప్పుకోవడానికి అప్పుడు మేము ప్రయత్నించాం. కానీ ఈరోజు ముమ్మాటికి ఇది తెలుగుదేశం పార్టీ తెలుగు యువత పోరాట ఫలితంగానే ఈరోజు గుంటూరు నగరానికి శిల్పారామం అంకితం అని అయిందని చెప్పి ఈ సందర్భంగా
చెప్పడానికి మేము ఎంతో గర్వంగా సంతోషపడుతూ ఉన్నాం. 2023 సంవత్సరం చివరి రోజు కాబట్టి రివ్యూలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి మా పోరాట ఫలితంగా ఏర్పడిన ఓపెన్ అయిన శిల్పారామం వద్ద ఈరోజు సెల్ఫీ పాయింట్ పెట్టడం జరిగింది. కానీ ఈ వైకాపా నాయకులు ఇప్పటికైనా ఈ అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలు, ప్రజల్ని నమ్మబలికే ప్రచారాలు ఆపాలా. వాస్తవ రూపంలోకి వచ్చి నిజంగా మీరు సొంతంగా కట్టుకొని మీ పేర్లు పెట్టుకోవాలి తప్పలేదు. కానీ ఎవరో కట్టినట్టుగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్టీ రామారావు గారి పేరు మీద కానివ్వండి, అప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వాళ్ళ తండ్రి పేరు పెట్టుకున్నప్పుడే ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత కోల్పోయారు. హెల్దీ రాజకీయాలు దెబ్బతీశారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యూ కాలనీలో 1.58 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగానే ఉన్నారన్న మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును సందర్శించి పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన బట్టి విక్రమార్క. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.